హాయ్ నా పుష్పాటు రాబోతుంది 5వ తారీఖు ఇంకా 2-3 రోజులు ఉంది. అవును. సో ఎలా ఉండబోతుంది అన్న వాతావరణం? ఎలా ఉంటుందన్న ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా టికెట్లన్నీ కూడా నేనే ఇక్కడ జనాలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను. 5ంటికి మార్నింగ్ 10కి AAAలో టికెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవాల్సింది కానీ కూడా నేను పెట్టాను. సో మాకైతే డైరెక్ట్ మూవీ తరపు వాళ్ళే మాకు టికెట్లు ఇచ్చారు. మళ్ళీ మీకు టికెట్లు ఎక్కడే అనుకుని నన్ను వేసుకుంటారేమో. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్ట్ డైరెక్టర్ మాకు టికెట్లు ఇవ్వడం అయితే జరిగింది. 152 టికెట్లు అయితే ఇచ్చారు. 152 టికెట్లో 60 టికెట్లు అయితే మేము బయట ఫ్యాన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కనమ టికెట్లు అయితే నా దగ్గర అబుల్లో ఉన్నాయి. 5వ తారీఖు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే థియేటర్కి AAA దగ్గరికి రండి, టికెట్లు ఇస్తాను. అది అంటే అన్న ఏదైనా సంఘటనలు జరగవచ్చా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యానా లేదు ఎన్టీఆర్ ఫ్యానా మహేష్ బాబు ఫ్యానా ఒక హీరో ఫ్యాన్ అని కాకుండా ఒక కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు భయ్య. గొడవలు అంటావా? మా తరపు నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ చేయరు. ఎందుకంటే మొన్న ఒకటే మాట అన్నాడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయింది. మన మీదకి వచ్చారా ఊరుకోవద్దు. ఇది మా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. ఆ మాట మీద మేము ఇప్పుడు దాకా ఆగాం, అదే మేము ఫాలో అవుతున్నాం. సో మా జోలికి ముందుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ముందు మా జోలికి ఎవడు రాడు. మెంటలు నా కొడుకులు, మా అన్న ఎంత మెంటలో మేము అంత మెంటలు, డబుల్ మెంటలు మేము. సో రారు. నైట్ గొడవ దగ్గర కూడా వేరే అతను వచ్చి చెప్పే దాకా గొడవ ఆగల. వేరే సీఏ వచ్చి మేము ఆపిన తర్వాత మేము స్టేషన్ దగ్గరికి నైట్ 1 గంటలకు మమ్మల్ని స్టేషన్ తీసుకొచ్చారు. వీళ్ళని 5గురిని మాత్రం మార్నింగ్ 7 దాకా వాళ్ళని ఉంచారు. వాళ్ళని తర్వాత పంపించారంట. మేమైతే 2 దాకా మమ్మల్ని ఉంచారు. తర్వాత పంపించేశారు. తప్పు ఎవరిది ఏంటని కనుక్కున్నారు. కొన్ని వీడియోస్ ద్వారా తప్పు వాళ్ళదే అని వాళ్ళకి బెల్ట్ డబ్బులు కొట్టడం అయితే జరిగింది. టికెట్లు రేట్లు అంటే పెంచినందుకు థ్యాంక్స్ చెప్పారు అల్లు అర్జున్ గారు. పవన్ కళ్యాణ్ సెపరేట్గా థ్యాంక్స్ చెప్పడం ట్విట్టర్లో చూసినాం. సో అంటే వీళ్ళు కలిసిపోయారు అనుకోవచ్చా అన్నా? నేను ఫ్యాన్స్ గురించి పక్కన పెట్టాను కాసేపు. ఫ్యాన్స్ తీసేయి, ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసేయి, మహేష్ బాబు ఫ్యాన్స్ తీసేయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసేయి, ఏంటి తర్వాత మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తీసేయి, హీరో ఫ్యాన్స్ అందరిని పక్కన పెట్టి కాసేపు ఒక కామన్ మ్యాన్గా ఆలోచించు. సినిమా తీసావు, నువ్వే తీసావు. ఒక మనిషి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని సినిమా చూస్తాడా? చూస్తాడు. ఆ సినిమా బాగుంటుందా బాగోదా పోయిద్దా పోదా అని చెప్పాల్సిన ఎవరు? యూట్యూబర్ కాదు, ప్రేక్షకుడు. అంటే ఒక కామన్ మ్యాన్ సినిమా చూసి ఆ సినిమా బాగుందా పోయిందా అని చెప్పే హక్కు ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉంది. అర్థమైందా? సో అట్లాగే నైట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళు ఈయనకి గొడవలు లేవు, ఈయనకి గొడవలు లేవు. మధ్యలో ఉన్న కొంతమంది ఫ్యాన్స్ వల్ల ఈ గొడవలు అయితే వచ్చినాయి తప్ప ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే. మధ్యలో కొట్టుకొని చచ్చేది మనమే వాస్తవంగా. అంటే నిన్న అంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు చిరంజీవి గారిని స్పెషల్ గెస్ట్గా పిలవాల్సింది కదా. అంటే చిన్న మూవీస్కే పిలుస్తున్నారు, అంత పెద్ద మూవీకి చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ పిలిస్తే బాగుంటుంది కదా అని అంటారు. మీరు అనుకుంటున్నారు, ఆయన అనుకోలేదేమో. ఆయన ఏమనుకున్నాడో ఎవరికున్నది వాళ్ళకు ఉంటుంది. సో ముందు పిలుస్తారేమో, కలిసిపోతారేమో. అదే అంటున్నా, మంచిగా ఓపిక కావాలి. మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరే మిత్రులు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు ఒక చిన్న విషయం బయటకు వచ్చింది అంటే దాన్ని సాగదీసి ఇది ఉంది అది ఉంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చేశారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా చేశారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా చేశారు అంటున్నారు తప్ప అసలు దాని వెనక ఏం జరిగింది, అది నిజమా కాదా అన్నది ఎవరు ఎందుకు తెలుసుకుంటున్నా మీరు? సో అందరూ అది ఒకటి తెలుసుకోవాలి. మనిషికి ఓపిక మాత్రం మెయిన్ ఉండాలి. అది ముందు ఉందో ముసల పండగ. అది పుష్ప 2 వస్తుంది, రికార్డులు బ్రేక్.